సో హన్విక్ హెయిర్ కట్ అయిపోయింది. హన్విక్ హెయిర్ కట్ అయిపోయాక హెయిర్ కట్ అయ్యాక చూడండి ఎలా ఉన్నాడు. క్యూటీ పై కదా. హాయ్ చెప్పు. హాయ్. చాలా బాగా చేసింది ఆమె అయితే గనక. చాలా ఓపిక్గా చేసింది అనమాట. కానీ $27 అయిందండి దగ్గరగా. ఆల్మోస్ట్ 2000 రూపీస్ పైన అయిందనమాట. కానీ చాలా ఓపిక్గా చేసింది కదా హన్వి. చాలా బాగా చేసింది కదా. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇవాళ పాయా చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఫర్ ద ఫస్ట్ టైం మాకు గోట్వి ఇవి కాళ్ళు దొరికినాయన్నమాట. ఇండియన్ స్టోర్కి వెళ్ళింటే వాళ్ళని అడిగితే పాయా స్టైల్లో ఉన్నాయా అండి మీ దగ్గర గోట్వి లెగ్స్ అంటే ఉన్నాయని చెప్పారు. ఇంకా చూడగానే ఆగలేదన్నమాట, మేము తీసేసుకున్నాము. సో ఇంకివాళ అది కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఈ పాయా కాస్ట్ అయితే కనుక మేము 8 LBs తీసుకున్నామండి. దగ్గర $9.83 అంటే ఇంకా ట్యాక్స్తో కలిపి $10 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 900 రూపాయల దాకా పడుతుంది. 3 కాళ్ళు అంట. నేను అడిగితే ఎంత ఉంది బుజ్జి అంటే కనుక 3 కాళ్ళు అవన్నీ కలిపి అని చెప్పారు. సో సరిపోతుంది, ఒక పూటకి 2 పూటలకి ఇద్దరికి మాయన అయితే కనుక సరిపోతుంది. ఇదేం లేదండి, ఫస్ట్ అయితే కనుక ఆయిల్ వేసి ఆనియన్స్, కొంచెము బిర్యానీ ఆకు, కరివేపాకు అండ్ కొన్ని ఇలాచి అవి వేసామన్నమాట. ఇప్పుడు పాయావికి సంబంధించిన కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని దాంట్లో వేసేద్దాము. ఇవైతే కనుక ఫస్ట్ నేను ఉప్పు కొంచెం పసుపు వేసి నీట్గా కడుక్కున్నాను అనమాట, స్మెల్ పోవడం కోసము. ఇప్పుడైతే వేసేద్దాము దాంట్లో. ఇంకా దీంట్లోనే కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసాను అనమాట తగినంత. చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా. చాలా రోజులు అయిపోయింది. ఇండియాకి వచ్చినప్పుడు తిన్నామన్నమాట కడపలో పాయ. ఇంతవరకు తినలేదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఇవాళ చూద్దాం ఎలా వస్తుంది, ఏంటి టేస్ట్. ముక్క బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసాను. టొమాటో కూడా మెత్తగా అయినాక గరం మసాలా, ధనియాల పొడి వేసేసి మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మా ఆయనకు టీ పెట్టించా, టీ తాగుతున్నాడు. హనుకేమో టీవీ చూస్తా ఉన్నాడు. ఇక్కడేమో విజిల్ పెట్టేసాను, విజిల్ ఆడుతూ ఉంది. ఇంకొక 6-7 విజిల్ వచ్చేస్తే మటన్ పాయ రెడీ అనమాట. మీరు కూడా కొత్తిమీర ఇంత పెద్ద చేసుకుంటారా ఫ్రెండ్స్? మేమైతే ఇంత పెద్ద. ఏం బుజ్జి నవ్వుతాను. నేనంతా చేశాను, లాస్ట్లో వచ్చి మామ అని అనడానికి వచ్చి కొత్తిమీర ఎత్తున్నాడు మా ఆయన. సో ఇప్పుడైతే 4 విజిల్లు పెట్టి తీసినాము. ఉప్పు కారం చూద్దామని చెప్పేసి. ఉప్పు కారం సరిపోయిందో లేదో కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి కదుపుకుందాం. ఏమంటావు బుజ్జి, ఉడికిందంటవా? చూద్దామా. ఒక ముక్క పెట్టుకొని చూడు. ఇంకా ఉడకాలనుకుంటానే. ఇట్లుంటేనే బాగుంటుంది. సరే కొంచెం ఉడికించుకుంటున్నా. ఉడకాలి బుజ్జి. సరే కొంచెం ఉడికించుకున్నా. అబ్బా ఇట్లా పులుసుగా ఎన్ని రోజులు అవుతుందో కదా. రాగి సంగటి కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టైం రాగి సంగటి చేసుకుందాం. ఈసారి పరాటాతో ట్రై చేద్దాం. సార్ మీరు కూడా ఎట్టనే కాడలు వేసుకుంటారా? ఏమో మా ఆయన వేసాడు. మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది అనమాట. 7-8 విజిల్స్ పెట్టినాము బాగానే. ఇంకా మటన్ పాయాకి ఇలా పరాటాస్ అయితే బాగుంటాయి అని చెప్పేసి పరాటా చేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా ఎట్టే పాయ స్మెల్ చూస్తారా ఫ్రెండ్స్ మటన్ పాయ చేసుకున్నప్పుడు? అబ్బో మటన్ పాయ పరాటా నోరు ఊరుతుంది కదా బుజ్జి. ఏమనిపిస్తుంది చెప్పు, ఏంటి ఎక్స్ప్రెషన్? ఎలా అయిందో. వావ్ బుజ్జి ఉడుకుతుంటే అంతేలే బుజ్జి, నువ్వు ఏది చెప్తే అదే, ఎటు చెప్తే అట్టే. ఒకసారి ఉడికిందో లేదో చూద్దామా, మళ్ళీ పెట్టాల్సింది కొంచెం చూడు. ఇంకా ఉడకమ్మా. ఉడకడం అంటే అది కొంచెం
చీల్చుకొని తినాలి అది. మరి ఊడి రాదులే. నువ్వు ఎట్లా అండి చాలులే. ఇది పోతుందంటే చాలు. ఏం బుజ్జి ఏముంటుంది? జెలాటిన్. జెలాటిన్ అంటే స్టిక్కి రబ్బరీ రబ్బర్గా ఉంటుందా? వావ్, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. పాయా చేసుకోవడం ఇంట్లోనే ఈజీ కదా బుజ్జి. నువ్వు ఎట్ట చెప్తా ఏంది నువ్వా అటంటావు? సో వేడి వేడి పాయా కర్రీ చూసారా? ఏమంటారు బుజ్జి మీరు తెలంగాణలో దీంట్లోని? పాయానేనా? నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. మేమైతే కాళ్ళు కర్రీయా నాకు తెలీదు. పరోటా వేసుకొని వేడివేడిగా తినేద్దాం రండి. పరోటా వేసుకొని దీని లోపల వేసుకుందామా బుజ్జే? మంచిగా పరోటా మీదనే వేయి. టేస్ట్ అట్టనే బాగుంటుంది కదా. గ్రేవీ వేసి అబ్బా వేడి వేడి పాయా పరాటా తినేద్దామా? అదే ఏదో ఉంటుంది అన్నావు కదా, చాలా వేడిగా ఉంది బుజ్జి. నిజంగా పాయా చేయడం ఇంత ఈజీనా అని చెప్పేసి నేను కుక్ చేసేంత వరకు నాకు తెలియలేదన్నమాట. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే కనుక. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నేను మా ఆయన అయితే ఈ వీకెండ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.